తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు శివకార్తికేయన్ నటించగా ఘన విజయం సాధించిన రెమో చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. శివకార్తికేయన్ సరసన లక్కీ హీరోయిన్ కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించిందో చూద్దాం. అలియాస్ రెమోకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన యావ. ఆ యావతోనే చదువును అటకెక్కించి సినిమాలు చూస్తూ కాలం గడిపిస్తుంటాడు. ఎప్పటికైనా హీరో అవ్వాలన్నదే ఎస్కే ఆశయం. అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే ఎస్కే మొదటి చూపులోనే కావ్యను ప్రేమిస్తాడు. అయితే అప్పటికే కావ్యకు ఎంగేజ్మెంట్ అయిందని తెలుసుకుని బాధపడతాడు. కట్ చేస్తే ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ కోసం లేడీ నర్స్ గెటప్ వేసిన ఎస్కేను అభిమానంతో చేరదీస్తుంది కావ్య. తాను పనిచేసే హాస్పిటల్లోనే నర్స్గా జాయిన్ చేయడంతో పాటు తనకు సన్నిహితురాలిగా చూసుకుంటుంది. సో ఎస్కేగా కనీసం కావ్యను పలకరించలేకపోయినా మన హీరో రెమోగా ఆమె దరిని చేరడంతో పాటు అప్పటి వరకు ఆమె మనసులో లేని ప్రేమ భావాన్ని కలిగిస్తాడు. చివరికి కావ్య ఎస్కేలా ప్రేమ ఫలించిందా, అందుకోసం ఎస్కే లేడీ నర్స్ రెమోగా మారి పడిన శ్రమ ఏంటి వంటి విషయాలకు ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి 2.5 గంటల పాటు అలరించిన చిత్రమే రెమో. శివకార్తికేయన్ ఎస్కే రెమో పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. ఎస్కేగా చాలా ఈజీతో నటిస్తూనే రెమోగా లేడీ నర్స్ క్యారెక్టర్ ను బాడీ లాంగ్వేజ్ తో సహా పండించిన తీరు ప్రశంసనీయం. యూత్ ఆడియన్స్ అందరూ శివకార్తికేయన్ క్యారెక్టర్ కు విశేషంగా కనెక్ట్ అవుతారు. తన మునుపటి చిత్రం రైల్లో ఎక్స్ప్రెషన్స్ పెట్టకుండా ఆడియన్స్ కు చిరాకు తెప్పించిన కీర్తి సురేష్ రెమోలో నటించగా ఇంప్రూవ్ అవడంతో పాటు సన్నివేశానికి తగ్గట్లుగా హావభావాలు ప్రదర్శనతో మంచి మార్కులు సంపాదించుకుంది. శివకార్తికేయన్ తల్లి పాత్రలో శరణ్య అమాయకత్వంతో ఆకట్టుకోగా స్నేహితుడి పాత్రలో సతీష్ పంచ్ డైలాగ్స్ తో విశేషంగా నవ్వించాడు. అనిరుద్ బాణీలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే తమిళ పాటల్ని తెలుగుకరించిన రచయిత శ్రీమణి సమకూర్చిన సాహిత్యం పాటలకు వాల్యూ యాడ్ చేశాయి. పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ అసెట్. సినిమా మొత్తాన్ని ఎల్లో టింట్ లో షూట్ చేయడం వల్ల ఆడియన్స్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతో పాటు సన్నివేశానికి బాగా కనెక్ట్ అయ్యాడు. అలాగే ప్రతి సన్నివేశంలో ఏదో ఒక మూలాన ఎల్లో కలర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న పీసీ శ్రీరామ్ ఒక సినిమాకి మంచి కెమెరామ్యాన్ గా ఉండడం వల్ల ఉపయోగం ఏంటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంలా నిలిచారు. రాజేష్ సంభాషణలు పంచ్ డైలాగ్స్ థియేటర్లో జనాల్ని విశేషంగా అలరిస్తాయి. ప్రపంచంలో సగం మంది అమ్మాయిలకు తెలీదు అబ్బాయిలు చేసే తప్పులు అమ్మాయిల కోసమే లాంటి సంభాషణలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంటుంది. ఎడిటింగ్ మొదలుకొని అన్ని పోస్ట్ ప్రొడక్షన్ విషయాల్లోనూ నిర్మాతలు చూపిన శ్రద్ధ థియేటర్లో సినిమా చూస్తున్న ఆడియన్స్ మొహాలపై అగుపిస్తుంది. దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ ఎంచుకున్న కథలో కొత్తదనం ఇసుమంతైనా లేదు. అయితే ఆ కథను అతడు నడిపించిన విధానం, లేడీ నర్స్ పాత్రలో పండించిన కామెడీ, ఎటువంటి ట్విస్ట్ లేకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే, కొన్ని ఎమోషన్స్ ను డైలాగ్స్ లో కంటే తెరపై నటీనటులు హావభావాలతోనే పలికించిన తీరు బాగున్నాయి. మొత్తానికి ఓ 2.5 గంటల పాటు ఎక్కడా ల్యాగ్ లేకుండా లవ్ స్టోరీలో ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేసిన దర్శకుడు సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. సినిమా చూసే ప్రేక్షకుడికి ఎప్పుడూ లాజిక్ తో పని ఉండదు. ఓ 2.5 గంటల పాటు సీట్లో నుంచి లేవకుండా మ్యాజిక్ చేయగలిగితే చాలు. రెమో సినిమా విజయం సాధించింది ఆ విషయంలోనే. సినిమా మొత్తానికి ఎక్కడా ల్యాగ్ లేకుండా జాగ్రత్త పడిన చిత్ర యూనిట్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరించగలిగారు. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాకి సూపర్ హిట్ రిజల్ట్ ను ప్రసాదిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. యువతతో పాటు పెద్దలు కూడా కుటుంబంతో సహా చూసి ఆనందించగల లవ్లీ కామెడీ ఎంటర్టైనర్ రెమో. రెమో చిత్రానికి మేమిచ్చే రేటింగ్ 2.75/5. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.